లోన్ యాప్ల బారిన పడి ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ వీళ్ళ ఆగడాలు సాగుతున్నాయి. అలానే అవన్నీ తట్టుకోలేక అధిక వడ్డీ కట్టలేక చాలా మంది ఇలాంటి సంఘటన నంద్యాల జిల్లాలో ఒకటి చోటు చేసుకుంది. శిఖరం వద్ద ఒక అమ్మాయి కాంపౌండ్ వాల్ ఫెన్సింగ్ గోడకి ఫారెస్ట్ లో దూకిందని చెప్పేసి ఫోన్ ద్వారా సమాచారం రావడం జరిగింది. లోన్ యాప్ల బెదిరింపులకు భరించలేక యువతి శ్రీశైలం శిఖరం వద్దకు వచ్చి లోయలో దూకింది. గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన వెన్నెల తన తల్లికి ఆరోగ్యం బాగలేదని ట్రీట్మెంట్ కోసం 15,000 తీసుకుంది. కట్టడం కొంచెం లేట్ అవ్వడంతో లోన్ యాప్ వారు 5 రెట్లు వడ్డీ వేయడంతో ఆ వడ్డీ భరించలేక తను కట్టలేని పరిస్థితుల్లో ఇంకేం చేయలేక శ్రీశైలం శిఖరం వద్దకు వచ్చి లోయలో దూకింది. అయితే అది గమనించిన స్థానికులు పోలీసుల వారికి సమాచారం ఇవ్వగా నిన్న గాలింపు చర్యలు మొదలుపెట్టి ఈరోజు వెన్నెలని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఇమీడియట్గా నేను మా సిబ్బంది అక్కడ పోయి వెతికినాము. ఒక 1 అవర్ 2 అవర్స్ వెతికినా సరే ఏమి అమ్మాయి ఆచూకీ కానీ ఏమి కనబడలేదు మనకి. తర్వాత ఇమీడియట్గా ఫారెస్ట్ వాళ్ళకి అదేవిధంగా టెంపుల్ వాళ్ళకి కూడా సమాచారం అందించాం. నైట్ అంతా గాలించినా మనకేం దొరకలేదు. మార్నింగ్ మళ్ళీ 5 o'clock నుంచి అమ్మాయి గురించి వెతకడం ప్రారంభించాం. అలా 5 o'clock వెతికేటప్పటికి ఈ రోజు ఉదయం 11 గంటలకి అమ్మాయి దూకిన ప్లేస్ నుంచి సుమారు 2 కిలోమీటర్ దూరంలో ఫారెస్ట్లో కనిపించింది. ఒక చెట్టు వద్ద ఉన్నది. అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బయట తీసుకురావడం జరిగింది. అమ్మాయిని తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకమ్మా సూసైడ్ చేసుకోవాలని చెప్పి ఆత్మహత్య గల కారణాలు వివరిస్తే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఆన్లైన్ లోన్ యాప్లో ఒక 15,000 వరకు అప్పుగా తీసుకుంది. ఈ 15,000 కన్నా అమ్మాయి 50,000 వరకు తిరిగి వాళ్ళు రీపే చేసింది. అయినా సరే ఈ ఆన్లైన్ లోన్ యాప్ వల్ల ఆమె వేధించడం వలన అది మానసికంగా ఇబ్బందులు తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పేసి అక్కడి నుంచి దూకినట్టు చెప్పింది. ఆమె కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ లోకల్ పోలీసులు తెనాలి 2 టౌన్ పోలీసులు కూడా సమాచారం అందించాం. వాళ్ళ అన్న వాళ్ళ అక్క వాళ్ళ నాన్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి కుటుంబ సభ్యులకి అమ్మాయిని అప్పగించడం జరుగుతుంది.